ఈరోజు మనం పాపం చేసిన వాళ్ళని చూసి వాళ్ళను ప్రేమిస్తున్నామా, ద్వేషిస్తున్నామా చెప్పండి? ఒకవేళ మీరు ద్వేషించారనుకో, యేసుప్రభు కూడా మనల్ని ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు. యేసుప్రభు ద్వేషిస్తే ఎవరు పరలోకం పోగలరో చెప్పండి? మీకు అర్థమవుతుంది? మనం కానీ పాపం చేసిన వాళ్ళని చూసి ద్వేషించామనుకో, యేసుక్రీస్తు వారు మనల్ని చూసి ద్వేషిస్తాడు. ఇది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. నీవు చేసినట్టే నీకు చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. ఎవరితోనైనా గొడవ వచ్చిందంటే ఈ విషయంలోనే నాకు గొడవ వస్తుంది. ఎదుటి వాళ్ళను తక్కువ చేసి చూస్తే వాళ్ళతో ఉండబుద్ధి కాదు, వాళ్ళతో మాట్లాడబుద్ధి కాదు. నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించు అనే మాటకి ఇంకా అర్థం ఎక్కడుంది మన జీవితంలో? దేవుని పిల్లలారా, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సాతాను పోలికలు, సాతాను ఆలోచనలు మనలో ఉండకూడదు. వాడి క్రియలను బట్టి వాడు సాతాను అని తెలిసిపోయింది. వాడి క్రియలను బట్టి వాడు సాతాను అని తెలిసిపోయింది. ప్రతి మనిషిని మోసం చేయుటకే అది చూస్తుంది. ఆ దేవుని నుండే మనిషిని దూరం చేస్తుంది. గర్జించు సింహము వలె ఎందరినో మృంగివేసింది. నిజమా నిజమా అపవాదే చెప్పిన మాట ఇది నిజమా నిజమా?